తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని మత్స్యకారులకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. వాకాడు మండలం పుడిరాయదరువు గ్రామ పంచాయతీ నవాపేట గ్రామం సముద్ర తీరం వద్ద ఈ నెల 12న 248 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న శాశ్వత సముద్ర ముఖద్వారం పూడికతీత టూరిజం ఫిషింగ్ బ్యాండ్ పాయింట్ పనులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా వర్చువల్ శంకుస్థాపన కొరకు శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాంతాన్ని బోటు ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నవాబ్పేటలో మాట్లాడుతూ త్వరలో ఎన్నికల కోడ్ ఉన్నందున మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయం నుంచి శాశ్వత ముఖద్వారం పూడికతీత టూరిజం ఫిషింగ్ లాంటి పాయింట్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ ప్రాంత మత్స్యకార గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలన చేసిన తర్వాత గత 50 ఏళ్లుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించలేదన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల చొరవతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి సుముఖత వ్యక్తం చేయడం జరిగిందన్నారు. తమను గ్రామాల్లో పర్యటించి ఎక్కడైతే అభివృద్ధి అవసరమో అక్కడికి వెళ్లి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్పడం జరిగిందన్నారు. ఏదైనా చేయాలనుకుంటే అది సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. తాను మాటలు చెప్పడం కన్నా అభివృద్ధి చేసి చూపించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో అటవీ ఆంక్షల కారణంగా రహదారులు లేక ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత రహదారుల ఏర్పాటు కొరకు సీఎం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా రహదారుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అలాగే తీర గ్రామాల్లో సెల్ టవర్ లేక నానా ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు త్వరలోనే సెల్ టవర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పక్కనే ఉన్న శ్రీహరికోట అభివృద్ధి కన్నా నవాపేట గ్రామ చుట్టూతా సమగ్ర అభివృద్ధి చెందబోతోందన్నారు. నిడుగుర్తి గ్రామానికి విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. సీఎం జగనన్న అండతోనే ఈ ప్రాంతం అభివృద్ధి. ఎంపీ మద్దెల గురుమూర్తి, పేద ప్రజల బాగు కొరకు అహర్నిశలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతోనే వాకాడు మండలం నవాపేట చుట్టుపక్కల 32 గ్రామాలు అభివృద్ధి చెందబోతున్నాయని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి అభివృద్ధిని చేసి చూపిస్తున్నారన్నారు. నవాపేట వద్ద శాశ్వత ముఖద్వారంతో పాటు 300 బోట్లు పెట్టుకోవడానికి ఫిషింగ్ ల్యాండ్ పాయింట్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తీర ప్రాంతాల్లో సెల్ టవర్ ఏర్పాటుకు టెండర్లు కూడా పిలవడం జరిగిందన్నారు. అనేక చోట్ల సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్లైన్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఇక్కడ టవర్ ఏర్పాటు చేయడం ఆలస్యమైందన్నారు. గతంలో 2019 వరకు తిరుపతి జిల్లాకు ఎన్ని నిధులు వచ్చాయో ఈ ప్రభుత్వంలో 3 రెట్లు దాదాపు 20,000 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. పేద ప్రజల అభివృద్ధి కొరకు జగనన్న అనేక సార్లు బటన్లు నొక్కడం జరిగిందని, జగనన్న కొరకు 2 బటన్లు ప్రతి ఒక్కరూ నొక్కాలని గురుమూర్తి ప్రజలను కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ పేద ప్రజల కొరకు జగనన్న ఏదైతే చెప్పారో అది చేసి చూపించారని, గ్రామాల్లో ప్రజలంతా జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలని కోరుతున్నారన్నారు. నియోజకవర్గంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను గుర్తించి వాటిని సీఎం దృష్టికి తీసుకుపోయి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఎం కిరణ్ కుమార్, మండల తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ గోపీనాథ్, ఆర్ఐ సెల్వరాజ్, నాయకులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, భూదనం వెంకటరత్నం, దువ్వూరు శేషిరెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, మత్స్యశాఖ, మెరైన్, అటవీ శాఖ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కండిషన్స్ మనకి ఏదో పాయింట్స్ ఉండదు కదా. అదే సార్ ఎన్ని నాటికల్ మైల్స్ దాకా రాకూడదు, వాళ్ళు రాకూడదు. అడిషనల్ 8 నాటికల్ మైల్స్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది మాకు చేయడం జరిగిందా? ఎలా తెలుసు? ఇండికేషన్ అంటే సార్ మనకి సొంత డబ్బులతో చేసుకుంటారు సార్. వాళ్ళు ఒక 7 లక్షలు ఖర్చు పెట్టి, కానీ అవి 1 సంవత్సరానికి ఉపయోగపడతారు సార్. దాని పరిస్థితి వాళ్ళు ఉంటాయి సార్. గూడూరు కాన్స్టిట్యున్సీ ఇది వచ్చి మన సూళ్ళూరుపేట దగ్గర కాళంగిరి రివర్ మౌత్ సార్. ఇంకొక రొయ్యల కాలువ అనేది దుగరాజపట్నం దగ్గర వస్తుంది సార్. స్వర్ణముఖి మౌత్ వచ్చి గోవిందపల్లి దగ్గర వస్తుంది సార్. ఈ 3 వాడతారు సార్ ఈ ఫిషర్మెన్ మొత్తం. ఈ 3 క్లోజ్ అయిపోతుంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు తీస్తూ ఉంటారు. ఒకటి ఓపెన్ చేస్తే ఈ ఫ్లోతో ఆటోమేటిక్ అవి 2 కూడా ఉంటే కదా ఫ్లో ఉంటుంది. ఫ్లో ఉంటుంది. ఇది కొండూరు అదే దానికి ఒక పని మనము ఎఫ్పిఓ ఓపెన్ చేస్తాం. ఈ ఎఫ్పిఓ ద్వారా
ఆర్గనైజేషన్ అందరూ మెంబర్స్గా ఉంటారు. దాంట్లో వచ్చే ఫీలింగ్ తీసుకోవచ్చు. ప్రజాప్రతినిధులు ఉన్నారు. 75 సంవత్సరాలలో అనేక మంది పార్లమెంట్ సభ్యులను చూసినా కూడా మన గురుమూర్తి గారు ఆయన గతంలో రాజకీయ అనుభవం లేకపోయినా ఒక ఉత్సాహంతో మనల్ని ఎన్నుకున్నటువంటి పేదల పక్షాన నిలబడాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి అనేక కార్యక్రమాలు చేశారు. కేవలం ముఖద్వారాలు పూడికి తేతే కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి మళ్ళా మన బోట్ ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పి ఇదే పుడిరాయుడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకువచ్చి చిల్కా లేక్ ని ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. ఇక్కడ మౌత్ ఓపెనింగ్ అయినప్పుడు దుగరాజపట్నం మౌత్ ను కూడా టెంపరీగా ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసినప్పుడు అధికారులు వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు నిపుణులైనటువంటి వాళ్ళు చేసేది అన్ని ఇక్కడ పర్మనెంట్ గా క్లోజ్ అయ్యేటువంటి సమస్య లేదని చెప్తున్నారు. దాన్ని కూడా తీస్తున్నారు. అది కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను సార్. ఈ ప్రాంతం చాలా బాగా చేస్తుంది కాబట్టి అవన్నీ భక్తన్న నాయకత్వంలో సున్నంగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. అట్లా అందరినీ తీసుకొని అన్ని విషయాలు కూడా మీలో ఒకటిగా నేనుంటూ అన్ని విషయాలు నా శక్తి మీద నేను కృషి చేస్తానని మరి మసీద్ దగ్గర ఉండి ప్రమాణం చేస్తున్నాను. నాకు చాలా మనసుకు తగ్గింది. మీరు గొప్పగా ఎప్పుడు వచ్చినా మీరు గొప్పగా ఆహ్వానిస్తారు. పెద్ద ఆయన పద్మనాభరెడ్డితో పాటు 2 సార్లు వచ్చాను. వాళ్ళ భక్తంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సంపూర్ణంగా చేసే మనస్తత్వం, పరిపూర్ణంగా లబ్ధి పొందాలనే తపన ఉండే వ్యక్తి. అందుకే ఆయన ఏ పని చేసినా కూడా పరిపూర్ణంగా కరెక్ట్ గా టెన్షన్ గా ఏది కూడా చేస్తూ ఉంటారు. మీ అందరూ తెలుసు సంక్షేమ ఫలాలు ఏ రకంగా టైం టు టైం ఇస్తున్నారు. గతంలో లేదు, ఏదో కారణం పెట్టేసి పోస్ట్పోన్ చేసేవాడు. ఎన్ని సమస్యలున్నా చెప్పిన మాట చెప్పినట్టు చేసేవాడు. మనకు చాలా సంతోషం. ఒక ఉత్సాహవంతమైనటువంటి ఎంపీ గారు దొరికారు. నిజంగా ఇప్పటి వరకు ఏ ఎంపీ చేయనటువంటి విషయాలన్నీ కూడా ఢిల్లీ లెవెల్లో మరి పేదలకి ఏ పథకాలు వస్తాయో అన్ని కూడా తెలుసుకొని ఆ రకంగా ప్రాంతం చూసినప్పుడు అడుగులేసే వ్యక్తిత్వం. మరి అది మన ఇషాన్ ఇది వచ్చిన తర్వాత 10 మంది మిగిలిపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పట్టు వదలని విక్రమార్కులాగా భక్తన్న అది పోరాడి మనసున్న గుణవంతులను కలెక్టర్ కావడంతో మరి అధికారులు ఆర్టీఓ గారు రావడంతో అవి మనకు అందరికీ అందాయి. చాలా సంతోషం. దానికి కూడా మరి కలెక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నమస్కారం. మాకు 2000 కోట్ల రూపాయల వరకు లభించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని పట్టణ పడుతున్నారు. సో ఆయన్ని మనసారా దీవించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నో బటన్లు నొక్కి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. కేవలం 2 బటన్లు నొక్కి ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యే. సో మన ఎమ్మెల్యేగా నిలబడిపోయే మురళన్న నిబద్ధత కలిగిన మనిషి. యాక్టివ్గా చొరవ తీసుకొని ప్రజల పక్షాన సమస్యలు తీర్చాలని బలమైన కోరికతో ఎమ్మెల్యేగా ఎన్నికైతే అందరికీ అందుబాటులో ఉన్న ఎన్ని సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తారు. సో ఆయనకి ఒక ఓటు. అలాగే నా శక్తి మీద పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కోరిక పనిచేస్తున్నాను. దాదాపుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి 2019 వరకు ఎన్నైతే నిధులు మన జిల్లాకు వచ్చాయో దానికి 3 రెట్లు అధికంగా ఈ 2019 నుంచి 2024 వరకు వచ్చాయని సవినయంగా తెలియజేస్తున్నాను. కేవలం మన
పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినటువంటి సమస్య ముఖదారాల సమస్య, దాని తర్వాత సెల్ టవర్ సమస్య. సెల్ టవర్కి సంబంధించినటువంటి అన్ని అనుమతులు అన్ని మంజూరైతే, కాకపోతే దేశవ్యాప్తంగా ఇట్లా వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 140 సెల్ టవర్స్ దానికి సంబంధించిన అనుమతులు వచ్చినాయి. కాకపోతే ప్రధానమంత్రి చేతుల మీద అది బట్టల్లోకి ఫౌండేషన్ స్టోన్ వేయాలనే ఉద్దేశంతో ఆపిస్తున్నారు. మేబీ వారం రోజుల్లోనే అది అయిపోవచ్చు. సో టెండర్స్ అన్నీ అయిపోయి స్థలాలు పర్మిషన్స్ అన్ని చేసినాయి. తర్వాత దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మీ అందరి మీద అత్యంత ప్రేమతో మీ అందరి కుటుంబాల బాగుండాలని కోరుకునే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలు ఫాలోఅప్ చేయడం జరిగింది. నేను మల్లన్న భక్తన్న అందరం కింద ప్రజాప్రతినిధులు అందరం సర్పంచుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రెజర్ పెట్టి, అలాగే ముందున్నటువంటి కలెక్టర్లు కానివ్వండి, ముందున్నటువంటి ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు గారు కానివ్వండి, మరి వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ, మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీని మీద అత్యంత త్వరితగతిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ముందే ఫౌండేషన్ స్టోన్ వేసుకోవాల్సింది, సార్ వచ్చి వేయాల్సింది. సో ఎలక్షన్ కోడ్ దగ్గరలో ఉంది, దానివల్ల ఇతర పనులు ఉండడం వల్ల విర్చువల్గా ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారు. అలాగే ఒక 500 బోట్లు పెట్టుకోవడానికి ఫిషింగ్ ల్యాండ్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే పర్మనెంట్గా మీరు డ్రెడ్జింగ్ మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా బ్రేక్ వాటర్ దాదాపుగా 660 మీటర్లు ఏర్పాటు చేసి ఇక్కడ సంపూర్ణంగా రిస్టోర్ చేస్తారు. సో శాశ్వత పరిష్కారం మీరు కోరినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జరగబోతున్నాయి. సో దీంతో పాటు దాదాపుగా ఈ 32 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాల సమస్యలు కూడా తీరుతాయి. వాటర్ అయితే సముద్రంలో వాటర్ పులికాట్ల వాటర్ సముద్రంలోకి రావడం ద్వారా ఇక్కడ ఫిష్ కానీ ప్రాన్ కానీ బాగా. ఎందుకంటే ఈ మధ్య ఇంకో కాన్స్టిట్యూన్సీలు అడిగితే 3 రోజులు ఇచ్చేసి ఆల్రెడీ ఫౌండేషన్ చేసేసుకున్నారు. ఇది కూడా అదే చేయండి అని కిరణ్ చాలా యాక్టివ్గా చేస్తున్నాడు. కిరణ్ చెప్పాను, నాకు తెలిసి రేపు ఎల్లుండే ల్యాండ్ ఇచ్చేస్తాను. ఎంపీ గారు మీరు ఫౌండేషన్ మనం చేయించగలిగితే వెంటనే చేసేసి ఇంకా శాంక్షన్స్ అవన్నీ ఆటోమేటిక్గా రోల్ అవుతాయి. ఓకే, రోల్ అవుతాయి. అది చూసుకోండి. కిరణ్ గారు, ఆర్డీఓ గారికి మీ సమస్యలు చెప్తున్నాను. 2 రోజుల్లో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సబ్ స్టేషన్కి కావాల్సింది 3 రోజులు 4 రోజులు తీసుకొని మీరు ఫౌండేషన్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎత్తు అయితే సో ఈ ప్రాంతం ఇంకొక ఎత్తు. సో దీనికి ప్రత్యేక దృష్టి నా జిల్లా అధికారులకు కూడా నా విన్నపం ఒకటే, ఇక్కడ ఏ చిన్న సమస్య అయినా క్షుణ్ణంగా పరిశీలించి కంపల్సరీగా దానికి తగిన ప్రిపరేషన్స్ మీకు ఎస్టిమేషన్ కావచ్చా, పర్మిషన్ కావచ్చా తీసుకురావాలని కోరుతున్నాను. సో ఎలా ఆపాలని కాదు, ఎలా చేయాలని చూడాలి. సో దీని ప్రకారంగా అందరూ ముందుకు రావాలి. ఓకే, ఆపాలనుకుంటే ఇందాక అదే చేసుకుని వచ్చున్నాము. ఓకే, ఆపారు కానీ ఎలా చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దేర్ విల్ బి ఎ వే. కంపల్సరీగా మనకు ఒక దారి దొరుకుతుంది. దానికి మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు కూడా ఎవరు రోడ్ ఇవ్వకూడదు, ఇక్కడ ప్రజలకి వసతి ఇవ్వకూడదు అని లేదు. ఇప్పుడు అదే ఒక రకంగా చూసుకుంటే నెట్వర్క్ టవర్స్ 4 టవర్స్ ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్ అన్ని అయిపోయాయి. అది కేవలం ఇనాగ్రేషన్ కోసం మాత్రమే ప్రైమ్ మినిస్టర్ దగ్గర పెండింగ్ ఉంది. సో అదే వచ్చేస్తుంది. సో అలాగే రోడ్ కూడా కంపల్సరీగా వస్తుంది. ఇక ఇక్కడికి వస్తే, ఊర్లో వస్తే ఇక్కడికి డెవలప్మెంట్. వాకాడు మండలం తీవ్రంగా నష్టపోయింది. ఈ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాకాడు మండలానికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఈ మండలాన్ని సందర్శించారు సార్. ఆనాడు ఆయన ఈ మండలంలో ఉండేటువంటి పేద ప్రజానీకానికి అంతా ఆనాడు దెబ్బతిన్నారు కాబట్టి సహాయం చేయమని కోరితే ఒక 6,000 మందికి సహాయాన్ని అందించగలిగాం. 6,000 మందికి సహాయం అందించకపోతే 4 నెలలైనా మీరు కలెక్టర్ గా వచ్చేంత వరకు వాళ్ళకి సహాయాన్ని ఇవ్వలేకపోయింది సార్. మీ దృష్టికి తీసుకుపోయినందువల్ల, మీరు ఒక ఆలోచన చేసి అధికారులకు ఆదేశించినందువల్ల మిగిలిపోయినటువంటి 6,100 కార్డులకు ఈనాడు 3 రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది సార్. ఈ రోజు రిలీజ్ అయింది సార్ మీ కృషి వల్ల, మీరు కమిషనర్ కి చెప్పినందువల్ల. కాబట్టి ఈ మండలంలో ఉండేటువంటి తుఫాన్ బాధితులందరి తరఫున వారి పక్షంగా మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఒక అధికారికి కమిట్మెంట్ ఉంటే పేద ప్రజల కష్టాలు తీరేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి అనేక మౌలిక వసతులు అవకాశాలు, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళడం. సో దీని గురించి నా విన్నపము, దయచేసి పిల్లల్ని స్కూల్కి కంపల్సరీగా పంపించండి. సో కష్టం ఉంటుంది, ఎవరికి ఉండదు, కష్టం అనిచడం ఉంటుంది. సో కానీ భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే వాళ్ళకి స్కూల్కి వెళ్తూ ఉండాలి. దానికి ఇక్కడ 5th క్లాస్ వరకు స్కూల్ ఉందని చెప్పారు. తర్వాత దూరంకి వెళ్ళాలని చెప్తున్నారు. గౌరవ
ఎంపీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ప్రత్యేకమైన ప్రాంతం కాబట్టి ఇక్కడికి నెక్స్ట్ హయ్యర్ లెవెల్ స్కూల్స్ కూడా వచ్చేలాగా మీరు కృషి చేయాలి. మీరు యాక్చువల్లీ మీరు ఎలక్షన్ మ్యాన్ పెట్టడానికి మీరు పెట్టుకోవాలి ఒకటి అని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. సో అలాగే ముఖ్యంగా మా ముస్లిం సోదరులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సో మీ కృషి కంపల్సరీగా జిల్లా యంత్రాంగం ఓకే మీ అవసరాలకి జిల్లా యంత్రాంగం కంపల్సరీగా తోడ్పడుతుంది. అంటే చెప్పి చేయడానికన్నా చేసి చూపించేది నా అలవాటు. అందుకే కొంచెం కాస్త టైం ఇవ్వండి. ఓకే వచ్చాను చూసాను కంపల్సరీగా ఇక్కడ అవసరమైతే చాలా ఉంది. సో దానికి ఏ ప్రకారంగా చేయాలో ఎవరెవరికి దానికి సమన్వయం చేయాలో ఏ డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చోబెట్టాలో చేస్తాం. చేసి కంపల్సరీగా మీరు అనుకున్న మార్పు అయితే తీసుకురావడానికి కృషి చేస్తాను తెలియజేస్తూ సో ఇన్నాళ్ళు ఇన్ని ఇబ్బంది పడున్నారు కాబట్టి సో దానికోసం నా తరఫు నుంచి జిల్లా ఒకసారి సారీ కూడా అడుగుతూ ఉన్నాను. సో కంపల్సరీగా ఇటువంటి సన్నివేశం అయిన చోట ఈ సమస్యని ఇంకెన్నాళ్ళలో కొనసాగమని మాత్రం ఈ సందర్భంగా మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక అలంకరించిన పెద్దలు గౌరవనీయులు గౌరవ ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి తోటి అధికారులకు అలాగే సర్పంచ్ గారికి అలాగే నవపేట ప్రజలకి అందరికీ నమస్కారాలు. అంటే నేనేం చెప్పడానికి రాలేదు, వినడానికి చూడడానికి వచ్చాను ఏముంది ఎట్లా అనేది. ఎంపీ గారు నేను జాయిన్ అవ్వగానే ఎమ్మెల్సీ గారు కూడా 2వ రోజునే వచ్చారు. వచ్చి ఇలా ఒక ప్రాంతం ఉంది, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరేమైనా ఎలక్షన్ చేయించడానికి వచ్చారు కానీ వాళ్ళు ఎలక్షన్కి సుముఖంగా లేరు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకుండా ఎలా వస్తారంటే నేను వెంటనే ఇక్కడికి వెళ్ళి రావాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను ఏంటి పరిస్థితి అని. చెప్పడం వినడం వేరు, వచ్చి చూడడం వేరు. చూశాక నేను చలించిపోయిన ఆ రోడ్లో వస్తుంటే ఒక 12 కిలోమీటర్ రావడానికి నాకు 1 గంట పైన పెట్టింది. మీరు రోజు అక్కడ 2 రోడ్లు తిరుగుతున్నారంటే అది నిజంగా బాధాకరమైన విషయము. సో దాన్ని కంపల్సరీగా ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని ద్వారా కొన్ని చేయలేము. కానీ అవసరం బట్టి ఏది అసాధ్యం కాదు అనేది నా ఆలోచన. సో వేరు తెలిసే వీలు తెలిపేవే అని ఇప్పుడు ఇందాక నమ్మాము, ఇదే నమ్ముతున్నాను ఇప్పుడు కూడా. సో ఇప్పుడే మనకు ఎంపీ గారు మాట్లాడుతూ చెప్పారు ఏదైతే ఈ ముఖద్వారం ఓపెనింగ్ ఉందో నాకు తెలిసి గత 40-50 సంవత్సరాల నుంచి దాన్ని ఎవరు పట్టించుకున్న నాదులు లేరు. కానీ ఇప్పుడు చూస్తే దానికి శాంక్షన్ వచ్చింది. 2 రోజులనే దానికి ఫౌండేషన్ చేయబోతున్నారు. 742 కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆదేశాల మేరకు ఆయన సహాయ సహకారాలతో దాదాపుగా ఓన్లీ ఒక రోడ్లకే 16,000 కోట్ల రూపాయల శాంక్షన్స్ చేసుకోవడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకొక అదనంగా ఇంకొక 4,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కానీ పూర్తయితే ఇంకా 3 సంవత్సరాలు ఇవన్నీ పూర్తయితే అద్భుతంగా మన ప్రాంతానికి యాక్టివ్ వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో టూరిజం యాక్టివిటీస్ బలంగా పెరగడానికి మా వంతు కృషి చేస్తాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఇన్స్టిట్యూట్స్ కలిసి సాధించడానికి మనసున్న వాళ్ళు కావాలి. అటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే మీ దగ్గర నుంచి చొరవగానే ఉంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రోడ్డు పెద్ద సమస్య కాదు. కంపల్సరీగా దీనికి నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఇక్కడికి రోడ్డు తీసుకురావడం. దానికి ఆల్రెడీ నా అధికారులు ఎప్పుడైతే చెప్తూ ఉన్నారు, ఇనిషియల్ ఎస్టిమేట్ జరిగి ఉన్నాయి. కొన్ని ఇది అభయారణ్యం అలాగే ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొన్ని గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీలు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నేను కూడా ఫారెస్ట్ అధికారిగా పని చేశాను కాబట్టి నాకు క్లియర్గా తెలుసు ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో మాట్లాడి ఎలా తీసుకురావాలని. దానికి కావాల్సిన సపోర్ట్ గౌరవ ఎంపీ గారితో అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారితో లోకల్ ప్రజాప్రతినిధులతో అలాగే రాష్ట్ర స్థాయిలో సీఎం గారి దృష్టి కూడా పెట్టి కంపల్సరీ ఇక్కడికి రోడ్డు తీసుకొచ్చే బాధ్యతని జిల్లా తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. ఇక మిగతా ఏరియా చూస్తే నేను ఇప్పుడే శ్రీహరికోట పక్కనే విశ్వవిఖ్యాత స్పేస్ స్టేషన్ శ్రీహరికోట ఉంది. సో పక్కన నవాపేట కూడా అంతే విశ్వవిఖ్యాత అవ్వాలనేది నా ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇక్కడ టూరిజం కావాలా, ఇక్కడ ఫిషింగ్ యాక్టివిటీస్ కావాలా. ఇప్పుడు ఎలాగైతే సరైతే చేయిస్తున్నారు, టీ సిట్టింగ్ అవన్నీ చేయించేసి ఇక్కడ బ్రేక్ వాటర్స్ తీసుకొచ్చి చేస్తున్నారు. సో అది కనుక వచ్చిన తర్వాత చాలా చక్కగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలకి ఈ టూరిజం వాల్యూ బాగా వస్తుంది. బయట నుంచి కూడా ప్రజలు వచ్చి చూడడానికి చాలా మంచిగా ఉంది. వాతావరణం బాగుంది, ప్రకృతి ఒడిలో ఉన్న ఇది ఆహ్లాదించడానికి చాలా మంది వస్తారు. చాలా మంచి అవకాశం ఉంటుంది. మీ దగ్గర చెప్పినట్టు శ్రీహరికోట ఎంత ఫేమస్, ఈ నవాపేటను కూడా అంతే ఫేమస్ చేయడానికి మనం అందరూ కృషి చేద్దాము. దీనికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు అందించడానికి ఎంపీ గారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఎవరైతే ఏమి చెప్పుకోలేకపోతున్నారో, ఎవరైతే ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకుని దూరంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర వినండి.
సో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేది కాదు, ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని చెప్తాను నేను, సమగ్ర అభివృద్ధి. దాంట్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి చేయాలనే అధికారులకి ఆదేశాలు ఉన్నాయి. సో అదే ఒక భాగంగానే ఈ మధ్య ఎరకం కూడా వెళ్ళాను బోర్డులో, ఇక్కడ వచ్చి చూశాను. ఈ ప్రాంతంలో చాలా అవసరం ఉంది.